టు ఓహో టాకీస్. మరి ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో మరి అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ కాంపిటీషన్ అంటే అందాల పోటీల నిర్వహణకు మరి హైదరాబాద్ వేదికగా తయారైంది గచ్చిబౌలి స్టేడియం. అయితే ఇది మరి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ను మరి పెంచుతుందా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ అందాల పోటీ నిర్వహించడం దేనికి, ఎందుకు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా మరి కొంతమంది రాజకీయ పార్టీలు, కొంత స్వచ్ఛంద సంస్థలు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడతా ఉన్నారు. POW ఎవరైతే ప్రతినిధి సంధ్య గారు ఉన్నారో మరి ఆ సంధ్య గారు మాట్లాడుతూ మరి అందాల ఆరబోత అవసరమా, ఒకవైపు మరి పాకిస్తాన్ తెగబడతా ఉంది, భారత్ పైన యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో భారత ప్రజలు ఆందోళన పడుతున్న సమయంలో మరి ఇలాంటి సమయంలో మరి ఇక్కడ అందాల పోటీలు, మిస్ వరల్డ్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించడం అవసరమా అని చెప్పేసి ఆమె వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలపైన ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా ఆమె తమ అభిప్రాయాన్ని తెలిపింది. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన వివేక్ గౌడ్ మరి ఇంకా చాలామంది కూడా మరి రాష్ట్రంలో మరి తాగునీరు, సాగునీరు లేక మరి ప్రజలు, అదేవిధంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటి సమయంలో మరి అందగత్తెల పోటీలు అవసరమా అని చెప్పేసి కూడా మరి వివేకానంద్ లాంటి వాళ్ళు, మరి ఎమ్మెల్యే హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడతా ఉన్నారు. చాలామంది కూడా మరి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. మరి ఇలాంటి తరుణంలో, ఇలాంటి సమయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి దుబారా చేస్తుంది, వందల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు నిర్వహిస్తుందని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు యుద్ధ వాతావరణము, మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం, ఇవన్నీ మరి ఆలోచించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. మరి ఎందుకు ఆగమేఘాల మీద మరి ఈ అందాల పోటీని మరి హైదరాబాద్ వేదికగా చేసుకొని నిర్వహించడం దేనికని చెప్పేసి కూడా పలువురు మండిపడుతున్నారు. ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నాం. మొత్తానికైతే మిస్ వరల్డ్ ఏదైతే కాంపిటీషన్ అందాల పోటీకి సంబంధించిన ఏదైతే వేదిక మొత్తం తయారైపోయింది. దాదాపు 120 దేశాలకు సంబంధించిన సుందరీమణులు మరి ఈ పోటీలో పోటీ పడడానికి రావడం జరిగింది. మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి 100 కోట్లు ఖర్చు పెడుతుందా, 200 కోట్లు ఖర్చు పెడుతుందా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మధ్య ఎప్పుడో దీని మీద అధికారిక ప్రకటన కూడా చేసింది. మేము కేవలం 2 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మన గవర్నమెంటు మన 2 కోట్లే ఖర్చు పెడుతుందా, ఇంకా ఎక్కువ మొత్తంలో మరి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉందా అనే విషయాలైతే మనకు అధికారంగా తెలియదు. కాబట్టి మొత్తం మీద అయితే మరి హైదరాబాద్ నగరంలో మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీల పైన అయితే ఒక వివాదం అనేది ఏర్పడింది. ఒక రాజకీయ అంశంగా మరి రాజకీయ వివాదానికి మరి ఈ అంశం ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి చూడాలి. మరి మొత్తానికైతే మరి బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి, హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా కొంత ప్రాచుర్యం పొందడానికైతే మరి అందాల పోటీ ఏదైతే ఉందో మరి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. బ్రాండ్ ఇమేజ్ పరంగా కూడా మన హైదరాబాదు ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. కానీ యుద్ధ సమయంలో ఎందుకు నిర్వహిస్తున్నారు? రాష్ట్రం దివాలా తీసి ఉంది. మరి ఇలాంటి తరంలో మరి ఎందుకు ప్రభుత్వం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తుందని చెప్పేసి అయితే పలువురు అయితే విమర్శిస్తూ ఉన్నారు. చూడాలి మరి దీనిపైన ఇంకా ఎలాంటి ఎవరు మాట్లాడతారు దీనిపైన, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశాల మీద చూడాలి.